ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. అంటే ఇక్కడ పిల్లల్ని కూడా చూసుకునేది, అక్కడ భర్తను కూడా కాపాడుకునేది. ఎట్లా కాపాడుకునేది అంటే పిల్లల కోసం వచ్చేది అప్పుడప్పుడు. అంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి చూడడానికి వచ్చేది. అంటే అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారు అంటే పిల్లల్ని మేము చూసుకుంటాం, నిన్ను మేము చదువుకుంటాం, నువ్వు మా ఇంటికి వచ్చేసి అని చెప్పేసారు. నేను రాను, కష్టమైనా బాధ అయినా నేను ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, పని కూలి చేసుకొని నేను పిల్లల్ని చదువుతా, అంతేగాని నేను మీ దగ్గరికి రానని చెప్పేసి నేను పోలే. నువ్వు ధర్మాన బూట్లు తర్వాత గోపన్న బట్టలు వేసుకుని అప్పటికి వెళ్ళావు కదా. గోపన్న కాదు, కిరణ్ అన్న. కిరణ్ అన్న వేసుకుని ఏం చేస్తావు అక్కడ? ఏం చేసేది వాళ్ళతో పాటు ఉన్నావా? వాళ్ళతో పాటు ఉన్నా. ఏం చేసేదాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు? ఏం లేదు, ఒక దగ్గర కూర్చొని అన్ని అక్కడున్న సమస్యలు తెలుసుకోవడమే కానీ, ఇక్కడున్న సమస్యలు చెప్పడమే కానీ, అట్లా అప్పుడప్పుడు అట్లా వచ్చేది. అంటే యాక్షన్లో లేరు ఇక్కడ? ఈ యాక్షన్లు అంటే ఏం లేను, కానీ పోయి వచ్చేసేది ఉండేది. ఇక వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇట్లా ఫైరింగ్ చేయాలి, అట్లా ఫైరింగ్ చేయాలన్నట్టుగా వాళ్ళు చూపించేది, చూసేది, నేర్చుకుంటా ట్రై చేసేది. కిరణ్ అన్న వీళ్ళందరూ గోపన్న టైంలో, మీరున్న సమయంలో ఒక డిఎస్పీ మీద అటాక్ చేశారు జనగాం దగ్గర. అంటే అది తెలియదు నాకు. అందులో మీరు కూడా ఉన్నారు? లేదు, లేము. ఆ డిఎస్పీ ఇప్పుడు ఒక కమిషనర్ కూడా అయ్యారు. తెలియదు నాకు అది, అసలు మేము లేము కూడా అక్కడ. ఎందుకంటే నేను పోయి కలిసి వచ్చి మాట్లాడడం వరకే. నా పార్టీలో తిరుగుతున్నాడు కాబట్టి, అక్కడనే ఉంటుండు కాబట్టి పోయేది వచ్చేది. అయితే ఒకసారి డిఎస్పీ గారి కాల్పులకి మీకు సంబంధం లేదు? లేదు. సరే, మీరు చెప్తున్న ఆనందరెడ్డి గారిని దాడి చేసింది ఎవరు? ఆనందరెడ్డి మీద దాడి చేసింది కూడా అది కూడా నాకేం తెలియదు, ఏం తెలియదు నాకు. ఇన్ఫార్మల్ పేరు మీద కొంతమంది కొట్టి చంపడం అది కూడా నాకేం తెలియదు, వాళ్ళు దళాలు చేసేది అంతేగాని నాకు అవన్నీ ఏం తెలియదు. అంటే కొన్ని ఈ చిన్న చిన్న సమస్యలు దాని మీద కొంచెం నాకు ఊర్లో నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి మాకు ఇలాంటి సమస్య ఉంది, ఈ భూముల సమస్య ఉంది, ఆ సమస్య ఈ సమస్య అంటే అది వాళ్ళకి నేను వివరించేది. వాళ్ళు నన్ను నేనేం కొట్టపోయేది, ఏం కొట్టపోయేది, ఎవరినే కొట్టపోయేది. ఇన్ఫార్మల్ పేరు మీద వాళ్ళని కొట్టడం తర్వాత చంపడం అందరూ కూడా ఉన్నారని మీ పేరు? లేదు, నాకు అవన్నీ ఏం తెలియదు, ఏం లేదు. పిల్లల్ని చూసుకోవడం, ఇంటి దగ్గర ఉండడం, భర్త వచ్చినప్పుడు తను వచ్చినప్పుడు నేను ఎట్లా మళ్ళీ పంపించేయాలి అనే ఆలోచనతోటి ఆయన కాపాడుకోవడమే జరిగింది. ఒకసారి మీ భర్త ఇంటికి వచ్చిన సమయంలో పోలీసులకు అటాక్ చేస్తారు మీ ఇంటి మీదకి, ఎలా కాపాడారు? ఎలా కాపాడినా అంటే మాకు అసలు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది అని అంటే భూమిలో తాళ్ళు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి. బిల్లింగంపల్లి కంపెనీకి కళ్ళు పోసేది, లారొచ్చి పోసుకుపోయేది రోజు. అయితే మాకు కూడా రోజు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేసేదంటే రోజు ఒక ఇంత బుడ్డి అంటే అది ఉంటుంది కదా కుండ, దాంట్లో కళ్ళు పంపించేసేది. మేము తాగకున్నా సరే కానీ మాకు వచ్చేది, వాళ్ళకి పంపించేసేది. మా అత్తయ్య తాగేది. అలాంటప్పుడు తీసుకొచ్చి 7 గంటలకే 8 గంటలకే వచ్చేసేది మాకు అట్లాంటిది కుండ. వచ్చేసినప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒక రైతు లెక్క వచ్చేసిండు ఇంట్లోకి. తను వచ్చేసినప్పుడు మాకు తెలిసిన ఒక వ్యక్తి అంజయ్ అని ఉండే, నరసింహ అని ఉండే. ఆయన అక్కడనే పక్కనే పక్క ఒక ఇంటికాడ ఉన్నాడు. చూసిండు, అరే వచ్చేసిండు కదా నేను మాట్లాడతా అన్న ఆలోచనతో ఆయన కూడా వచ్చేసిండు ఇంట్లోకి. వచ్చేసిండు ఆయన కూడా ఒక సానుభూతి పరుడే, వచ్చినప్పుడు నమ్మిట్టుడు అదో ఇదో ఉండేది. అయితే తను వచ్చి ఇంట్లో కూర్చొని ఒక 5 నిమిషాలే అయింది. వచ్చిండని చెప్పేసి నేను ఇంట్లోకి పోయినప్పుడే అప్పటికే పోలీసులు వస్తుర్రు, కానీ అది మేము గమనించుకోలేదు, తన కూడా గమనించుకోకుండా వచ్చేసిండు ఇంట్లోకి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసారంటే ఒకటేసారి 50 మంది వచ్చేసారు. 50 మంది వచ్చినప్పుడు మా అత్తయ్య బయట ఉంది. అమ్మా ఏం చేస్తున్నావు లోపల, ఎవరో వచ్చిర్రు చూడు అని చెప్పింది. నేను బయటకు వచ్చేసిన. లోపల ఉన్నాడు, నేను ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. నేను ఎలా తప్పియాలన్నదే నాకు ఒక లక్ష్యం, కాపాడుకోవాలన్నది ఒక ధైర్యంగా నేను భయపడకుండా ఏం చేసినంటే ఎవరు ఇంట్లో ఎవరో ఉన్నారు అని చెప్పారు. అన్నప్పుడు మా అన్న సార్ అని చెప్పేసిన. మా అన్న అని అన్న. ఇంకొక అతను ఎవరు అని అడిగినప్పుడు గౌడ్స్ అని చెప్పేసిన. గౌడ్స్ ఎందుకు వచ్చిండు అని. మా అన్న వచ్చిండు, కళ్ళు తెమ్మంటే తెచ్చిండు.
కళ్ళు కూడా అక్కడే ఉంది చూడండి. చూసిర్రు నిజమే అని నమ్మేసిర్రు వాళ్ళు కూడా. నమ్మేసినప్పుడు మరి మీ అన్న పేరు ఏం పేరు? ఇక వాళ్ళకు అసలు దళాములు ఉన్న పేరే చెప్పేసిన నేను. బాలయ్య సార్ మా అన్న పేరు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు నరసింహగా, నేను రాములని చెప్పేసిన. మరి సరే ఇట్లా నువ్వు బయటికి రామని తనని పిలిచిర్రు. పిలిచినప్పుడు ఏమన్నాడు అని అంటే, నీ పేరు ఏం పేరు అని అంటే, నేను చెప్పేది గట్టిగా మాట్లాడినా కాబట్టి ఆయనకు అర్థమైపోయి నేను ఎట్లా చెప్పినో అట్లనే చెప్పిండు. మా చెల్లెని చూడడానికి నేను వచ్చిన, మా చెల్లెనే సార్ అని చెప్పేసేసిండు. చెప్పేసినప్పుడు ఆ పక్కనున్న అతను కూడా పిలిచి ఏమన్నారంటే, నువ్వేం ఎందుకు వచ్చినావు నువ్వు అని అంటే, నేను గౌడ్స్ తాళ్ళు ఎక్కుతా, అలా అన్న వచ్చిండు కళ్ళు తెమ్మంటే తెచ్చిన అనేది తను కూడా చెప్పేసిండు. సరే నువ్వు గౌడ్సే కదా, 2 తాళ్ళు ఎక్కుతావా, పోదాం పా అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక 2 ఏళ్ళ తర్వాత ఒక అతను వచ్చి కలిసినప్పుడు ఏమన్నారంటే, ఈయన పేరేంది, ఈయన గౌడ్సేనని అడుగుతారు. గౌడ్సేన అడిగినప్పుడు ఈయన నా పేరు ఏడ చెప్తాడు అన్న భయానికి ఆయన తప్పించుకున్నాడు. అయితే ముందే ఏమైందంటే, ఆ కళ్ళు ఉంది కదా ఆడ ఉన్నప్పుడు, అమ్మ కళ్ళు తీయటి వాసన వస్తుంది కదా, కళ్ళు తీసుకుపోతాం మేమని అన్నారు. తీసుకుపోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక బాటిల్లో నింపి ఇచ్చేసిన వాళ్ళకి. సార్ మీరు కళ్ళు తీసుకుపోతుర్రు, నా దగ్గర డబ్బులు లేవు, మరి మళ్ళీ మా అన్నకి ఎట్లా తెచ్చిపోయాలా నేను అంటే, ఇక ఎట్లన్నా తెచ్చిపోయాని ఒక 20 రూపాయలు ఇచ్చేసారు వాళ్ళు నాకు. ఇచ్చేసినప్పుడు ఆ కళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 2 ఇండ్లు వాళ్ళు దాటిర్రు, 2 ఇండ్లు దాటిర్రు. ఈయన నేను 4 ఇండ్లు దాటేసేసిన. 2 ఇండ్లు స్టార్ట్ అయినప్పుడు ఈయన 4 ఇండ్లు దాటేసిన. వెళ్ళిపోయాడు ఈయన. వెళ్ళిపోగానే ఆయన తప్పించుకున్నప్పుడు వాళ్ళు రిటర్న్ అయ్యారు. మళ్ళీ రిటర్న్ అయ్యి, ఏమైందమ్మా ఉన్నోళ్ళు ఎవరు, మీ అన్నేడి అని అడిగారు వాళ్ళు. అన్నేడి అన్నప్పుడు, లేదు సార్ మీరు కళ్ళు లేదు కదా, మీరు తీసుకుపోయారు కదా, మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడైనా తాగేసిపోయానంటే, ఇప్పుడే పోయిండు. వెళ్ళిపోయాడు ఆయన, లేడు, చూసుకోవడానికి వచ్చేసిండు, వెళ్ళిపోయాడు. లేదు ఆయన నీ భర్త, మీ అన్న కాదు, అసలు ఏంది నీ సంగతి ఏంది, నువ్వు మీ అన్నని అని చెప్పి నీ భర్తను తప్పించినావు, మీ అన్నని అని చెప్పేసి కథం అన్ని స్టేషన్లకు ఫోన్లు చేశారు. అన్ని స్టేషన్లలో దిగిరు ఇక్కడే. అప్పటికే ఒక 100 మంది వచ్చేసారు. 100 మంది వచ్చేసి 50 మంది మధ్యలో నేనున్నా. ఒక 20 ఇండ్లు తిప్పారు. ఏ ఇంట్లో దాచిపెట్టినావు, ఎక్కడ పంపించేసినావు ఏందని. అప్పుడు నేనేం భయపడతలేను, నాకు తెలియదు ఆయన మా అన్ననే, నా భర్త కాదు, మా అన్ననే అని నేను. లేదు నీ భర్తనే, నువ్వు తప్పించి, మీ అన్న అయితే ఇక్కడే ఉంటాడు కదా, 2 నిమిషాలు కూడా కాలేదు, 2 నిమిషాలల్లా ఎట్లా వెళ్ళిపోతాడు మీ అన్న అనేది వాళ్ళు. ఇక వాళ్ళకు నాకు వాదన మస్తు జరిగినప్పుడు అంటే 4 స్టేషన్లలో వచ్చారు. పోచంపల్లి, చౌటుపల్లి, ఒలిగొండ, భువనగిరి అన్ని స్టేషన్లలో వచ్చేసారు. మాట్లాడారు వాళ్ళు. లేదు అని నేను, వాళ్ళు వాదించుకోండి, అట్లనే నన్ను చాలా అడిగిర్రు, చాలా టైట్ చేసిర్రు. ఏంటంటే చెప్పు, పట్టుకుంటాం, ఇప్పుడు నేను భర్తని పట్టుకొని చంపేస్తాం, నువ్వు చెప్తేనే చెప్పు అని అంటే, ఏమన్నా వేసుకోరు, దొరికితే పట్టుకోండి, నాకు సంబంధం లేదు, మా అన్నది ఆయన అని నేను. కొట్టారు మిమ్మల్ని? నన్ను ఏమనలే, కానీ అన్ని తుపాకులు అన్నీ ఇట్లా సైడ్కి పెట్టి అన్నింటిని తిప్పుకొచ్చిర్రు నన్ను. కానీ ఏమాత్రం నేను భయపడలేదు. పొద్దున 9 గంటల నుంచి వెళ్ళి జరిగితే 3 అయిపోయింది. 3 గంటల దాకా తిప్పడం, మాట్లాడడం, అడగడం చాలా జరిగినాయి. 3 గంటల తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ జనాలు ఏం చేస్తారు అంటే, ఇళ్ళ నుండి బయటకు వెళ్తలేరు. వాళ్ళు ఎవరు చెప్పలేదా